నేపాల్లో సోషల్ మీడియా యాప్లను బ్యాన్ చేయడాన్ని నిరసిస్తూ జెన్జీ యువత చేపట్టినటువంటి ఆందోళనకు నేపాల్ సర్కారు తలొగ్గింది. దేశ రాజధాని కాఠ్మండూలో నిరసనలు హింసాత్మకం కావడం, దేశవ్యాప్తంగా ఉద్రిక్తత నెలకొనడంతో ప్రధాని కేపీ శర్మ ఓలీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ సహా 26 సోషల్ మీడియా యాప్లపై విధించినటువంటి నిషేధాన్ని ఎత్తేశారు. అంతకుముందు నేపాల్లో పలు సోషల్ మీడియా యాప్లను ప్రభుత్వం బ్యాన్ చేయడాన్ని నిరసిస్తూ వేలాది మంది యువత చేపట్టినటువంటి ఆందోళనలు తీవ్ర హింసాత్మకంగా మారాయి. కాఠ్మండ్లోని వివిధ ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కాల్పులు జరిపారు. కాఠ్మండ్లో జరిగినటువంటి కాల్పుల్లో 17 మంది, సన్సారి జిల్లాలో జరిగినటువంటి ఫైరింగ్లో 2 నిరసనకారులు చనిపోయారని పోలీసులు ప్రకటించారు. దాదాపు 347 మంది గాయపడ్డారు. ఆందోళన సందర్భంగా పార్లమెంటు భవనం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పార్లమెంటు ముట్టడికి యత్నించినటువంటి ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ ప్రభుత్వ అవినీతి, బంధుప్రీతికి వ్యతిరేకంగా 1996 నుంచి 2010 మధ్య పుట్టిన వారు కొద్ది రోజులుగా జంజీ రెవల్యూషన్ పేరుతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తున్నారు. దీనికి తోడు వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్, యూట్యూబ్ వంటి 26 సోషల్ మీడియా యాప్స్ సర్కారు బ్యాన్ చేయడంతో జనరేషన్ జీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. నేపాల్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో సోషల్ మీడియా బ్యాన్ పైన అక్కడ ఉన్నటువంటి యువకుల్లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. గత 2 రోజులుగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కాసేపటి క్రితమే మధ్యాహ్నం అక్కడ ఉన్నటువంటి ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయడం జరిగింది. ఆ రాజీనామా లేఖను ఏదైతే రాష్ట్రపతికి పంపించారు. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో అక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ప్రధాని నివాసాన్ని ముట్టడించారు. అక్కడ ఉన్నటువంటి పూర్తిగా లూటీ చేసినటువంటి ప్రతి ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేసి ఇంటిపైన దాడి చేసి అక్కడ ఉన్నటువంటి నోట్ల కట్టలను కూడా గాల్లోకి విసిరారు. సోషల్ మీడియా బ్యాన్ పైన నేపాల్ ప్రభుత్వం విధించినటువంటి నేపథ్యంలో అక్కడ నుంచి యువకుల మధ్య పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు కూడా వ్యక్తమవుతున్నాయి. పూర్తిగా ఎక్కడికక్కడ నిప్పు పెట్టినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఏదైతే సోషల్ మీడియా యాక్ట్ కు సంబంధించి అక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియా ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, అంతేకాకుండా యూట్యూబ్, టిక్ టాక్ ఇట్లాంటి సోషల్ మీడియా యాప్స్ కు బ్యాన్ నిషేధించింది. పూర్తిగా దాన్ని మధ్యాహ్నం కూడా ఎత్తివేసినటువంటి నేపథ్యంలో ఇంకా నిరసన కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున నిరసనకారులంతా కూడా రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నిన్న జరిగినటువంటి కాల్పుల్లో దాదాపు 20 మంది అక్కడ ఉన్నటువంటి యువకులు ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా దాదాపు 300 నుంచి 400 మంది తీవ్రంగా గాయపడ్డట్టుగా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి ప్రధాని కూడా భారతదేశంతో పాటు చైనాకు వెళ్లేందుకు తాను సిద్ధమైనట్టుగా మనకు సమాచారం అయితే అందుతోంది. భారత ఎంబసీ కార్యాలయం ఏదైతే ఉందో నేపాల్లో ఉన్నటువంటి భారత ఎంబసీ కార్యాలయం కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను భారత పౌరులకు సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా అక్కడ ఏర్పాటు చేసింది. ఏదైనా సమస్య కానీ ఏదైనా సహకారం కావాలంటే ఖచ్చితంగా తమను సంప్రదించాలంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో 2 రోజులుగా కొనసాగుతున్నటువంటి ఆందోళన నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం అంతా కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ సాయంత్రం కల్లా కొత్త ప్రధానిని అక్కడ ఉన్నటువంటి దేశ రాష్ట్రపతి ప్రకటించేటువంటి అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఏదైతే సోషల్ మీడియాకు సంబంధించినటువంటి అంశాల్లో గత కొద్ది రోజులుగా అక్కడ ఉన్నటువంటి బడా నేతలకు సంబంధించినటువంటి వారసుల పైన కొన్ని వార్తా కథనాలు కూడా పూర్తి స్థాయిలో వార్తా కథనాలు కూడా ఏర్పాటు చేశారు. వార్తా కథనాలు కూడా ప్రచురించిన నేపథ్యంలో దానిపైన ఇది కొంత ఇబ్బందికరంగా మారుతుందని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తి స్థాయిలో వాటన్నిటిని కూడా నిషేధించినటువంటి పరిస్థితులు మనకు కనిపించాయి. పూర్తిగా నేపాల్లో కొంత నిరసన జ్వాలలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి. ఎక్కడికక్కడ తగలపెట్టడాలు కావచ్చు, లేదంటే కార్యాలయాలపైన దాడులు కావచ్చు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. సైనిక పాలన కొనసాగుతుందా లేదా సాయంత్రం వరకు రాష్ట్రపతి సంబంధించి కొత్త ప్రధానిని ప్రకటిస్తారనేది మాత్రం ప్రస్తుతం మనం వేచి చూడాలి. నేపాల్ ప్రభుత్వం సంబంధించి ఇటు రాజీనామా లేఖను ఇప్పటికే రాష్ట్రపతికి అక్కడ ఉన్నటువంటి ప్రధాని కేపీ శర్మ ఓలీ కూడా పంపించినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. రైట్, థాంక్యూ కిరణ్.